షాపులకి వెళ్ళి ఇళ్లకి వెళ్ళి అక్కడ మరి ఉండే లేడీస్ గాని అక్కడ ఉండే మగవాళ్ళు గాని చిన్నపిల్లలు గాని చూసి చప్పట్లు కొడుతుంటే తప్పకుండా నాకు ఒకటే అనిపించింది. కాళోజీ నారాయణరావు గారు చెప్పినారు, ప్రజాకవి కాళోజీ గారు ఒకనాడు చెప్పినారు, ఎప్పుడైనా కసిదీర కాటేయాలి, కాలం వచ్చేదాకా ఎదురు చూడాలి, కానీ కాలం వచ్చిన తర్వాత మాత్రం కసిదీర కాటేయాలి అని చెప్పిండు కాళోజీ నారాయణరావు గారు. ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు కారు గుర్తు మీద అభ్యర్థులు వస్తారు, ఎప్పుడు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి బాధ్యత చేపట్టాలి అనే ఒక కసితో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా కసి జనగామ పట్టణంలో ప్రతి ఒక్కరి ముఖంలో నాకు కనబడ్డది. నేను బలంగా నమ్ముతున్నా, సమర్థవంతమైన నాయకులున్న కాడ అద్భుతమైన ఫలితాలు జనగామ జిల్లాలో వచ్చినట్టే ఇక్కడ రాజేశ్వర్ రెడ్డి గారు, రాజయ్య గారు, దయాకర్ రావు గారి నేతృత్వంలో 150 మంది సర్పంచ్లను గెలిపించుకోవడం అంటే గట్టిగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరం చప్పట్లతో అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్ద పెద్ద నాయకులు 10 ఏళ్లలో ప్లీజ్ మాట్లాడి ప్లీజ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. 10 ఏళ్లలో అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన నాయకులు 10 ఏళ్లలోనే తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేకపోయినా, ఉద్యమం కోసం ఏనాడు ఏమి చేయకపోయినా ఎంపీ అయిండ్రు, ఎమ్మెల్సీ అయిండు. ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఏం తెలియదు పాపం. అడ్డిమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకుని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు ఈయనకు. ఎందుకంటారా, ఎందుకు అవలగాడని అంటుతాయని అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభల ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను అధికారులను కూర్చోబెట్టి, దేవాదిలో గోదావరి కిందికే వస్తుంది కదా అని అడుగుతాను. గంట తెలియలేదు. దేవాదిలో గోదావరి ఉందా, కృష్ణలు ఉందా, బంగాళాఖాతం ఉందా, దాని కూడా ఎక్కలేదు. నీకు బ్రదర్స్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావా ట్రిబ్యునల్ కు తేడా తెలియాలి. మన స్వాతంత్ర దినోత్సవంలో చెప్తున్నాడు ఈ మునగాడు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ